ఒకరోజు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ జరిగింది. భర్త కోపంతో ఇలా అయితే నీతో కలిసి ఉండడం కష్టం అన్నాడు. వెంటనే భార్య అంత కష్టంగా అయితే ఎందుకు ఉండడం, విడిపోవడమే కరెక్ట్ కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కాసేపటికి భర్త, అరే ఇందాక నేను కోపంలో అనకూడని మాట అన్నానే, నాకు నిజంగా విడిపోవాలని లేదు, కానీ నా భార్యకి నాతో విడిపోవాలని ఉన్నట్లుంది అని బాధపడడం మొదలుపెట్టాడు. సేమ్ వైఫ్కి కూడా కాసేపటికి, నా భర్త ఆవేశంలో అన్నప్పుడు నేను మౌనంగా ఉండాల్సింది, నేను కోపంలో ఒక మాట అనేశాను, నాకు నిజంగా విడిపోవాలని లేదు, కానీ నా భర్తకి నా నుంచి దూరం కావాలని ఉన్నట్లుంది అని భార్య కూడా బాధపడడం స్టార్ట్ చేసింది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారికి మాతో కలిసి ఉండడం ఇష్టం లేదేమో అనే అబద్ధంలో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇద్దరు రైట్ వేలో కమ్యూనికేట్ చేసుకోకుండా ఒకరినొకరు అపార్థం చేసుకొని వాళ్ళ మధ్యలో ఎంతో దూరాన్ని తెచ్చుకున్నారు. ఇదంతా కేవలం కోపంలో ఒక మాట అనడం వల్ల జరిగింది. అవును, ఒక్కొక్కసారి మనకు కోపం వచ్చినప్పుడు నోరు జారుతుంది, కానీ అలాంటప్పుడే మనం కాస్త మౌనంగా ఉండి నేనిప్పుడు మాట్లాడే మాటలు నా రిలేషన్షిప్ పైన ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తాయి అని ఆలోచించగలిగితే కలిసే ఉంటారు. అలా కాకుండా ఆవేశంతో మాట్లాడితే ఎదుటి వాళ్ళు మీరన్న మాటని ఎలా రిసీవ్ చేసుకుంటారో మీ చేతిలో ఉండదు కదా. ఇలాంటి విషయాలలోనే అసలు ఇష్టం లేకుండా కూడా ఏదో నోటి నుండి వచ్చిన మాటల్ని పట్టుకొని అది హృదయంలో ఉన్న మాటలు అనుకొని విడిపోయిన జంటలు కూడా చాలా ఉన్నాయి. గొడవ జరిగినప్పుడు పూర్తిగా మౌనంగా ఉండకూడదు, అలాగని నోటికొచ్చినట్లుగా కూడా మాట్లాడొద్దు. కొంచెం సమయం తీసుకొని ఎటువంటి మాటలు మాట్లాడితే ఆ గొడవ సర్దుకుంటుంది అని ఆలోచించి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో ఉండే మనస్పర్ధలు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, నెమ్మదిగా మాట్లాడే వ్యక్తితో పెద్దగా గొడవలు మనకు జరగవు. అలాగే మనం శాంతంగా తీసుకున్న నిర్ణయాలతో కూడా ఎప్పుడూ మన కుటుంబానికి హాని అనేది కలుగదు.